10 కేంద్రం ఒత్తిడి చేసినా తాము ప్రాజెక్టులను కృష్ణా రివర్ బోర్డుకు అప్పగించలేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బోర్డుకు అప్పగించిందని ఆరోపించారు. దీంతో సాగునీటి కొరత రాబోతుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతుందన్నారు హరీష్ రావు. 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం ఎంత ఒత్తిడి తెచ్చినా నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టులను కృష్ణా మీద ఉన్న ప్రాజెక్టులను మనం ఢిల్లీకి అప్పజెప్పకుండా కాపాడినాం. కానీ 2 నెలల్లోనే వీళ్ళు ఆ ప్రాజెక్టులను ఢిల్లీకి అప్పజెప్పిండ్రు. ఇవాళ మనకు మంచినీళ్లు కావాలన్నా, కరెంటు కావాలన్నా, కాలువ నీళ్లు కావాలన్నా ఢిల్లీని అడుక్కునే పరిస్థితి తెచ్చిపెట్టిండ్రు. అంటే అవగాహన రైత్యం. ఎట్లయిపోయింది వీళ్ళ పాలన అంటే, ఆనాడు ప్రచారంలో అబద్ధాలు, నేడు పాలనలో అసహనం. ఇవాళ అబద్ధాలు. ఇవాళ ఎవరన్నా ప్రచారం చేసేటప్పుడు ఓట్లప్పుడు అబద్ధాలు ఆడిందంటే సరే ఏదో గెలవడం కోసం చెప్పింది అనుకోవచ్చు. కానీ వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా ఇవాళ అబద్ధాలే మాట్లాడుతున్నారు. కనీసం ఇప్పుడైనా నిజాయితీగా పరిపాలించండి, ప్రజల కోసం పనిచేయండి, ప్రజలకు ఇచ్చిన 420 హామీలు అమలు చేసే బాధ్యత తీసుకోవాలని చెప్పి నేను వారిని కోరుతా ఉన్నా. మరి మన కార్యకర్తలు, నాయకులు దయచేసి నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, ఇవాళ తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష.